మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీని హక్కున చేర్చుకుంది, ఆదరించింది. వరుసగా 4 సార్లు గెలిచినటువంటి సందర్భంలో లాస్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి 1% ఓట్ల తక్కువతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 7 సీట్ల తేడాతో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీని చీల్చి సింధియాని తన వైపుకి చేర్చుకుని 25 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేస్తే మళ్ళీ బీజేపీ అధికారం కంటిన్యూ చేసింది. కానీ ఆ తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో హంగని అన్ని ఛానళ్ళు లెక్కేసుకుంటే అది కాదని భారతీయ జనతా పార్టీకే పూర్తి స్థాయి పట్టం కట్టారు అక్కడ ప్రజలు. క్రిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 1% ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు తగ్గించినటువంటి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో 26కి 26 ఇచ్చారు. ఇప్పుడు ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మధ్యప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీనే హక్కుని చేర్చుకున్నారు. 26కి 26 భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ తుడిచిపెట్టుకుపోయింది.